ఆఫీస్లో ఉన్నప్పుడు నా సీనియర్ కొలీగ్స్ చెప్పింది ఏంటంటే, మీరేముంది బ్రో జూనియర్స్, అదే మీకు మ్యారేజ్ అవి ఏం అవ్వలేదు, సో ఒకవేళ మీ జాబ్ ఉంటే ఉంది, పీకితే పీకింది, ఒకవేళ జాబ్ పోయినా కూడా మీరు మహా అయితే ఏం చేస్తారు, హాస్టల్ ఖాళీ చేసి ఇంటికి వెళ్ళిపోతారు, మీ మెయింటెనెన్స్ 15,000 అంతా ఉంటుంది, మీ ఈఎంఐ ఉంటే ఒక 10,000 5,000 ఉంటుంది. మాకు అలా కాదు బ్రో, మేము మంత్లీ మెయింటెనెన్సే, ఇంటి రెంట్, గ్రోసరీస్, పిల్లల ఫీజు ఏ చెప్పారు, ఆల్మోస్ట్ 1,20,000 ఎంతో చెప్పారు. సో మేము 1,20,000 మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం మాకు, సో లోన్స్ కూడా ఏమి తీసుకోకండి అని సజెస్ట్ చేశాడు ఒక ఆయన నాకు. సో అప్పుడు నాకు అర్థమైంది, ఆలోచిస్తే కరెక్టే కదా అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు బ్యాచిలర్స్ దే ఉంది, మనం ఉంటే ఉంటాం హైదరాబాద్లో, బెంగళూరులో, లేకపోతే పూణేలో. ఒకవేళ జాబ్ పోతే ఏం చేస్తారు, ఇంటికి వచ్చేస్తారు, వేరే ట్రై చేస్తారు, ఇంకోటి ఏదో చేస్తారు. కానీ ఆల్రెడీ వాళ్ళైతే ఆ లూప్లో ఇరుక్కుపోయారు. సో వాళ్ళైతే